భారతదేశానికి రైతు వెన్నెముక అని అంటాం. మరి అలాంటి రైతుకు వెన్నెముక వంటిది దేశీ ఆవు. ఒకప్పుడు రైతుకు భూమి లేకపోయినా ఆవులుండేవి. వాటిని అడవుల్లో మేపుకొచ్చి వాటి పాల ఆధారంగా జీవనాన్ని కొనసాగించేవాడు. ఆవుకు పుట్టిన కోడెలు రైతుల భూములను దున్నేవి. వాటి వ్యర్థాలు పంటలకు ఎరువులుగా ఉపయోగపడేవి. ఆ విధంగా ఆవులు రైతులకు అనేక విషయాలలో అండదండగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ దేశీ ఆవుల జాడే కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఈ మధ్యనే కొంతమంది ఔత్సాహిక రైతులు పాడి రంగం వైపు అడుగులు వేసి దేశీయ ఆవుల పెంపకం చేపడుతున్నారు. అందులోనూ గిర్జాతి ఆవుల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. దేశీ ఆవు పాలకు ఈ మధ్యకాలంలో గిరాకీ పెరుగుతోంది. ఈ పాలను సేంద్రియ పాలుగా A2 పాలుగా పిలుస్తున్నారు. లీటర్ ఎంత లేదన్నా 150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. దేశీ ఆవు పాలతో పాటు దేశీ ఆవు పాల పెరుగు, నెయ్యి, ఆవు మూత్రం, పేడకు ఉన్న ప్రత్యేక ఔషధ గుణాలను గుర్తించిన మన పూర్వీకులు వాటిని అనాదిగా వినియోగిస్తున్నారు. ఈ ఉత్పత్తుల ప్రయోజనాలను ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా ధృవీకరిస్తున్నాయి. ముఖ్యంగా దేశీ ఆవుల మూత్రంలో ఎన్నో విశిష్టతలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులోనూ గిర్జాతి ఆవుల మూత్రంలో లీటరుకు 3 నుంచి 10 మిల్లీగ్రాముల వరకు బంగారం నీటిలో కరిగే రూపంలో ఉన్నట్లు ఇటీవలి గుజరాత్లోని జనాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ B.A. గోలాకియా నేతృత్వంలోని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కారణంగానే అత్యంత ఖరీదైన స్వర్ణ భస్మాన్కి ప్రత్యామ్నాయంగా కూడా గిర్ర ఆవుల మూత్రాన్ని కొన్ని ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తున్నారు. అమ్రేలీ జిల్లాలో యువత పశుపోషణ వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. యువత మంచి జాతి గిర్రావులు, గేదెలను ఉంచి పాల ఉత్పత్తిని పొందుతున్నారు. ఒక గిర్రావు సౌరాష్ట్రలో ₹1,00,000కు పైగా ధర పలుకుతుంది. దీని పాల ధర 70 నుంచి 100గా ఉంటుంది. ఒక ఆవు నెలకు 30 నుంచి 40 వేల రూపాయల పాలను ఇస్తుంది. పాలతో లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. గుజరాత్లో వివిధ రకాల ఆవులు కనిపిస్తాయి. గిర్రావు ప్రసిద్ధి చెందింది. కానీ కపిల గోవుకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దామ్నగర్ గ్రామానికి చెందిన ఓ గోరక్షకుడికి గిర్రావు ఉంది. ఈ ఆవు ధర 1.25 లక్షలు. ఈ ఆవు రోజుకు 14 లీటర్ల పాలిస్తుంది. మన హిందూ సంస్కృతిలో గోవుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నల్ల కపిల, తెల్ల కపిల గిర్ర ఆవులు అమ్రేలీ జిల్లాలో అనేక మంది వ్యక్తులతో కనిపిస్తాయి. దామ్నగర్ గ్రామానికి చెందిన పశువుల పెంపకందారు ప్రదీప్ భాయ్ పర్మార్ గిర్ర ఆవులను పెంచుతుంటాడు. ఈ ఆవు ధర 1,00,000కు పైనే. ప్రదీప్ భాయ్ పర్మార్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం పశుపోషణ వ్యాపారం చేస్తున్నారు. పశుసంవర్ధక వ్యాపారంలో గిర్ భారతదేశమంతటా ఆవులను విక్రయిస్తాడు. గిర్రావు కూడా లక్షల రూపాయలు పలుకుతుంది. ప్రదీప్ భాయ్ తన వద్ద గిర్ పాట ఉందని చెప్పాడు. ఒక ఆవు ధర 1,25,000. ఈ ఆవు రోజు 18 లీటర్ల పాలు ఇస్తుంది. ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు.